పర్యావరణం దెబ్బతింటుంది, కాలుష్యం వెదజల్లుతోంది. వినాయకులు తయారు చేసి చెరువులో వేయడం వల్ల అటు పశువులు అంతరించిపోతున్నాయి, అదేవిధంగా చెరువులు చేపలు కూడా అంతరించిపోయే పరిస్థితి వస్తుంది. దీంతోపాటు సిద్దిపేటలో గోమాత అంటే దాదాపు గోపేడతోటి తయారు చేసిన వినాయకులు, అదేవిధంగా ధూప్ స్టిక్స్తో పాటు మిగతా అన్ని మురంచెట్టి రాములు తయారు చేస్తున్నారు. ఎస్ఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిజంగానే చూస్తే ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు, అసలు ఏంటి? జై గోమాత. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ పర్యావరణం రక్షించాలనే ఉద్దేశంతో మట్టి గణపతి మహాగణపతి అని 2015లో స్టార్ట్ చేయడం జరిగింది. 2014లో మేము గోశాల పెట్టడం జరిగింది. అదే సందర్భంగా 2017-18లో గోమయ వసతే లక్ష్మి, ఎందుకంటే మేము గోశాల మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు మహేశ్వర్మ గారు అనే ఈ గోప్రేమికుడు అతను చెప్పడం ఏంటంటే పేడతోని కూడా మనం గణపతి తయారు చేసేటైతే చాలా విశిష్టమైన శీఘ్రమైన కార్యసిద్ధి లభిస్తున్న ఉద్దేశంతో 2017-18లో ఈ గోమయ గణపతి తయారు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం 3,000, 4,000, 5,000 ఎన్ని వీలుంటే అన్ని ఇక్కడి నుంచి తిరుపతి, పీలేరు, కరీంనగర్, నిజామాబాద్, హుస్నాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్ ఎవరు అడిగిన వారికి ప్రతి గ్రామానికి 100, 200, 300 చొప్పున పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో దీనిలో నేను ఆధ్యాత్మిక రంగంలో చేర్పుల మార్పులు, తర్వాత మన రైతు అసలు వాస్తవానికి ఏంటంటే రామరాజ్యం మంచిగా ఉండాలి అంటే 2 పాడి పంట గోమాత రక్షింపబడాలి. ఆ అంశం తీసుకొని ఎప్పుడైతే ఈ కబేలాలకు పోకుండా ఆగడం, తర్వాత రైతు ఎందుకు దీన్ని రక్షణ చేయలేకపోవడం, దీన్ని స్టడీ చేసి నా ఉద్దేశం ఏంటంటే గో ఉత్పత్తులు చాలా చేసేటున్నాయి. పంచగవ్యంతో మంచి మంచి రోగాలు తయారవుతున్నాయి. తర్వాత పంచగవ్యం పంటతోని మహర్షులు తిన్నటువంటి బియ్యం కూడా ఉన్నాయి. ఒకటి తులాకర్ బియ్యం అని ఉంటుంది. ఒక మహిళ ప్రెగ్నెన్సీ గర్భవతి అయిన నాటి నుండి ఆ తులాకర్ బియ్యం తిన్నట్టయితే నార్మల్ డెలివరీ అవుతుంది. సరస్వతి రైస్ అన్నది అది మెమరీ పవర్ పెంచుద్ది. మధుమేహం ఇట్లా దాదాపు నేను టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు గో ఆధారిత పంటతోని గోవిందుకు నైవేద్యం స్కీమ్ చేసినప్పుడు దాదాపు 600 రకాల బియ్యం దొరికినాయి. మేము 300 రకాల బియ్యం సేకరణ చేయడం జరిగింది. 30 రకాల బియ్యం నేను తినడం జరిగింది. ఆ శక్తిని కూడా నేను అనుభవించిన. 3 రోజుల దాకా నేను కావాలని పరీక్ష చేసుకున్నా. పొద్దున ఇడ్లీ, సాయంత్రం దోశ మీదనే ఉన్నా. 3 రోజులు ఉన్నాను. 3 రోజులు తిరుపతిలో ఉదయం ఇడ్లీ, రాత్రి దోశ మీద. 4వ రోజు జ్ఞాపకం వచ్చింది నాకు, ఎందుకు ఆకలి అయితే లేదు అంటే అప్పుడు నేను ఈ బియ్యం తింటున్నాను కాబట్టి ఆకలి. అప్పుడు అర్థం చేసుకొని రాబోయే కాలంలో కూడా 10 రూపాయలకు పెండ కొనాలి నా ధ్యేయం. 10 రూపాయల పెండ కొన్నట్టయితే మనకి ఏమవుతుంది అంటే ఒక ఆవు 82 రకాల జాతులు ఉన్నాయి ఆవులు. ఒక ఆవు 7 నుంచి 8 కిలో పెడ పెడుతుంది. అంటే 10 రూపాయల కిలో కొంటే 2,500 రూపాయలు. ఇది 2 లీటర్ల పాలు, 7,000 రూపాయల పాలు, 3,000 రూపాయల పెండ, 10,000 గడ్డి ఫ్రీ వస్తుంది. అంటే ఒక రైతుకు 1,20,000 రూపాయల లాభం ఏ మాదిరి తీయాలనే ఉద్దేశంతో రాబోయే కాలంలో అనుకోండి గోమయ గణపతులు, అలాగే గోమయ పిడకలు ఇది అమెజాన్లో పెడుతున్నారు. ఎందుకంటే పెద్ద సైజు 10 రూపాయల కోటి పెడుతున్నారు. ఇవి నేను ఫ్రీ ఇస్తున్నా 5 సంవత్సరాల నుండి. తర్వాత గోమయ స్టిక్స్ ఇవి కూడా ఫ్రీ ఇస్తున్నా. అలాగే గోమయ దియా అంటారు దీన్ని, ఇవి జ్యోతులు, ఇవన్నీ ఫ్రీ ఇచ్చి ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి రేపు దాదాపు సిద్దిపేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విఐపికి, కలెక్టర్ అయితేనేమి, ఎస్పీ అయితేనేమి, అక్కడి నుంచి చిన్నది నుంచి తీసుకొచ్చి తర్వాత మీడియా వాళ్ళకి అయితేనేమి, ఇట్లా ప్రతి ఒక్కరికి రాబోయే కాలంలో ఫ్రీ ఇచ్చుకుంటూ ఈ మాదిరి స్టిక్కర్తోని ప్రచారం నిర్వహించాలన్న ఉద్దేశంతో మేము మీడియా మిత్రులను సహకారం కోరడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కటి మనం చేసుకోవచ్చు. గణపతి గోమయ గణపతిది వెనక డబుల్ స్టిక్కర్ వేసుకొని అంటేసుకోవచ్చు. ఇది రాబోయే కాలంలో కొద్దిగా డ్రాయింగ్ తీసేసుకుంటే సరిపోతుంది. అలాగే స్వస్తిక్ మనం ఇంట్లో పోయినప్పుడు గోమూత్రానికి వెలిపించడం, గోపేడ వెలిపించడం. అసలు ఆ గోపేడని మన దగ్గర గోడ మీద ఉంటే లక్ష్మి గోడ మీద ఉన్నట్టు. అదే కాన్సెప్ట్తోని ఇదిగో మత్స్యావతారం ఇట్లా ప్రతి ఒక్కటి కలశం ఇట్లా మట్టి గణపతి మహాగణపతి 2 ప్రతి ఒక్కటి తీసుకుంటూ ముందు పోతున్నాం కాబట్టి ఈ ప్రధానంగా ఎందుకంటే ఏది చేయాలన్నా ఏది ముందుకు పోవాలన్నా మీడియా మిత్రులు ఇది కాబట్టి దయచేసి రాబోయే కాలంలో మీడియా మిత్రులు మాకు మంచిగా సహకరించి ఈ యొక్క ప్రచారాన్ని ఒకటే అమ్మ ఆవు అన్న స్కీమ్తో నేను పోతున్నా కాబట్టి అమ్మను సేవిద్దాం, గోమాతను రక్షిద్దాం, రైతును రక్షించుకుందాం
అనే స్లోగన్. ఎందుకంటే రైతు బాగుంటేనే ఆ పాడి పంట బాగుంటుంది. పాడి పంట బాగుండాలి అంటే మనకు ఎరువు కావాలి, ఎరువు కావాలంటే గోమాత కావాలి. కాబట్టి గోమాతను రక్షించుకున్నట్టయితే మళ్ళీ రామరాజ్యం శ్రీకృష్ణదేవరాయలు ముత్యాల రాసులు, రతనాల రాసులు పోసి ఇట్లా దానం చేసిన పుణ్యభూమి, దైవభూమి, వేదభూమి మనది. కాబట్టి అందులో కాకుండా వృతాభక్తి ప్రతి ఒక్కరం కూడా ఇక నుండి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులు కూడా శంకియమ్మ అయితే రాబోయే కాలంలో కూడా ఇదొకటి అందరితో ఒక ప్రతిజ్ఞ తీసుకొని శంకారావం పోయిన ఉద్దేశంతో కూడా ఇప్పుడు లేట్ అయింది కాబట్టి ఇద్దరు మిత్రులు కూడా రాలేకపోయింది కాబట్టి మళ్ళీ కూడా ఇంకా 5 రోజుల తర్వాత వాళ్ళని పిలుచుకొని చేసుకుంటాం. సందర్భంగా మెయిన్ మీడియా మిత్రులకు నేను పాదాభివందనం చేసేది ఒకటి, గోమాతను రక్షించాలంటే మీరు మా వెంబడి ఉండాలి. దయచేసి పాత్రికేయులను అది అర్థిస్తున్నాను, ఆ నిర్ణయం తీసుకోవాలని ఈ సముఖం కోరుకుంటూ, గోమయంతోనే చేసిన రాఖీలు వాడండి. ఆ రాఖీలు ఫ్రీ ఉచితం పంపడం జరిగింది. అందరికి కూడా ఒక శంకారావం అనే ప్రోగ్రాం పెడుతున్నా, ఏది గోగర్జన్న లేదా గో శంకారావమా అనే కార్యక్రమం తీసుకుందాం అనుకుంటున్నా. అది కూడా ఇప్పుడు మాటలనే వచ్చేసింది, అంతే తప్ప నేను ఆలోచించుకున్నది కాదు. అంటే దీనికి అమ్మవారు పలుకేదో ఉంది కాబట్టి ఈ గోప్రచారం ఎక్కువ జరగాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ గోవుతో చేసినవి, మట్టి గణపతి, మహాగణపతి, ఈ గోవు పెడతో చేసినవి వాడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జై గోమాత. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన టీటీడీ బోర్డు నంబరు మురంశెట్టి రామలన్న గారు గోశాల నడిపేయడం, మరియు ఈ గోమయంతో ఏమేమి చేస్తారు, గణపతులు చేస్తుండు, మళ్ళీ ఈ లింగాలది ఇవన్నీ చేస్తుండు. కాబట్టి రామలన్న గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే రామలన్న చెప్పేది ఫ్యూచర్లో, ఎందుకంటే కాల్షియము, పొల్యూషను అవన్నీ లేకుండా ఉండాలని ఆయన కోరిక. మా అందరినీ, మా అసంటి వాళ్ళని కూడా ముందుకు నెట్టుకుంటూ నా ఎంబడి ఉండు, నేను ప్రతి ఒక్క పని అయినా చేయగలుగుతా అన్న ఉద్దేశం ఆయనకు ఉన్నది. కాబట్టి ఆయనకు మేము సహకరిస్తున్నందుకు, ఆ అవకాశం మాకు కల్పించినందుకు ఆయనకు శతకోటి వందనాలు. ఇక్కడ వినాయకులు గోపేడతో తయారు చేస్తున్నారు. అసలు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? అసలు అంటే మీకు చేయడం వల్ల ఒక దేవులను కావచ్చు, లేకుంటే చాలా సందర్భాల్లో మట్టి వినాయకులను గతంలో చూసాం. ఇప్పుడు గోమాత అంటే గోపేడతో తయారు చేస్తున్నారు కాబట్టి నిజంగా ఎంత సమయం పడుతుంది తయారు చేయడానికి? ఒక 5-10 మినిట్స్ పడుతుంది ఒక వినాయకుడు చేయడానికి. అన్ని ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాకనే తర్వాత ఆవు పేడతోటి వినాయకుడు రెడీ చేస్తున్నాము. ఈసారి దీపాంతలు, ధూప్ స్టిక్స్ ఇవన్నీ ఇప్పుడు వినాయకుడు చేయబట్టి 8-9 సంవత్సరాలు అవుతుంది వినాయకుడు రెడీ చేయబట్టి గోమయంతో. ధూప్ స్టిక్స్ ఈసారి రెడీ చేసినాము గోమయంతో. దీపజ్యోతులు కూడా రెడీ చేస్తున్నాం ఇక్కడే గోమయంతో. పర్యావరణ కాలుష్యం కాకుండా ఇలా తయారు చేస్తున్నాం ఇక్కడ. రోజు వినాయకులను తయారు చేస్తున్నారు, నిజంగా లింగాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇలాంటి అన్ని తయారు చేస్తున్నారు కదా, మీకు ఎలా సంతృప్తి అనిపిస్తుంది? నిజంగా వాస్తవానికి అంటే ఒక పని చేయడం ఉద్దేశంలో మీకు సంతృప్తి ఏ విధంగా వస్తుంది? మాకు చాలా సంతోషంగా, ఎందుకంటే పర్యావరణ కాలుష్యం కాకుండా గోమయంతో కెమికల్స్ కాకుండా ఇలా చేస్తున్నాం కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. చూడవచ్చు, చాలా సందర్భాల్లో కూడా మిగతా సభ్యులు ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడుచుద్దాం. అసలు నిజంగానే అసలు గోమాతతో అంటే గోమయంతో తయారు చేస్తున్నారు ఈ యొక్క వినాయకులు కావచ్చు. విఘ్నేశ్వర మహారాజుకి జై. ఈరోజు ఆవు పెంటతోని మనకు గోమాత మొక్కేదాము, గోవు పాలు తాగుదాము. మరియు ఆరోగ్యంగా కూడా ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు చాలా స్వచ్ఛందంగా ఉంటాడు. మరియు గోమూత్రం కానీ, గోవు పెండ, ఆవు పెండ కానీ, దీని వలన మనకు విఘ్నేశ్వరుడు, స్వస్తిక్ బొమ్మలు, వినాయకులు ఎన్నో ఈ ఆవు పెండతోని అభివృద్ధి చెందుతున్నాయి. మరియు ఇంకోటి ఏంటంటే స్వచ్ఛందంగా, నిస్వార్థంగా దీని వలన ఎన్నో ఫలితాలు ఉన్నాయి. అందరికీ మంచి జరుగుతుంది. ఆవు అమ్మ గోమయంతో వినాయకులు చేయడం చాలా సంతోషం. మీరు బిగ్ టీవీ వారు కూడా వచ్చి ఇది మొత్తం మందికి చూపించి ఇంకా చాలా పెద్ద వైరల్ కావాలి సార్. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా వాస్తవంగా ఏది పబ్లిసిటీ కావాలన్నా కానీ ప్రెస్సే ముఖ్యం కదా. దాంతో ఇప్పుడు ఎందుకంటే మనం భూమాతను కాపాడుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలని యూజ్ చేస్తే ఇది ఇక్కడ సిద్దిపేట నుంచే కాకుండా వరల్డ్ వైడ్లో కావాలి, ఇండియానే కాదు, అంత మంచి ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. దానికి ప్రత్యేకంగా చొరవ తీసుకొని టీటీడీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఈ సందర్భంగా శ్రీ మురంశెట్టి రాములు గారు మాజీ తిరుమల దేవస్థానం యొక్క బోర్డు మెంబరు, వారు చేపట్టినటువంటి ఈ ఉద్యమము చాలా గొప్ప ఉద్యమము. ఇవాళ గోవు రక్షించబడాలి, ప్రపంచం పర్యావరణం నుంచి రక్షించబడాలి. ఇది వారు తీసుకున్నటువంటి పెద్ద కాన్సెప్టు. దీంట్లో గోవు అనేది ప్రకృతిని, భూమిని, గాలిని, నీరును అన్నింటినీ కూడా పర్యావరణం నుండి రక్షిస్తుంది, శుద్ధి చేస్తుంది.
ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక ప్రాణి గోవు మాత్రమే. ఈ గోవు నుంచి తీసినటువంటి ఉత్పత్తులు అంటే ఆర్టికల్స్ కావచ్చు, ధూప్ స్టిక్స్, అగరబత్తులు, పంచగవ్య, వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, పురుగు మందులు ఇలాంటివి కాకుండా మనం ప్రకృతి సిద్ధమైనటువంటి ఎరువులు ఇక్కడ గోశాల కూడా నిర్వహిస్తున్నారు వారు. తర్వాత వారు 5 గోశాలలు నిర్వహిస్తున్నారు. వారి సేవకు మేము గోప్రేమికులమందరం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పుడు వచ్చే వినాయక చవితి ప్రతి పండగకు కూడా వారు గో ఉత్పత్తులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వారికి సందర్భంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై వాసవి, జై జై వాసవి, జై గోమాత. ఎక్స్ టీటీడీ బోర్డు మెంబరు మురిశెట్టి రామలన్న గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సిద్దిపేటలో ఫస్ట్ రూపాయికే పప్పు రొట్టె అని పెట్టారు. దాని తర్వాత గోమాత అని చెప్పి ఇస్తున్నారు. ఇప్పుడు గోమాతతోని గో ఉత్పత్తులు తయారు చేసుకుంటూ భూతాపమును తగ్గించాలనే ఉద్దేశంతో ఆహార ఉత్పత్తులు మన సేంద్రియంగా వాడుకోవాలి, ఎరువులతోని కాకుండా అది చేయాలనే ఉద్దేశం సంకల్పంతో ఇప్పటి వరకు మట్టి గణపతులు, దాని తర్వాత గోమయ గణపతులు అని చెప్పి గోమయ ఉత్పత్తులు తయారు చేస్తున్నాడు. మరియు పంచగవ్యాలని చెప్పి తయారు చేసుకుంటూ అందరి లోపల దీన్ని ప్రాచుర్యం పొందాలనేది దాన్ని తెలపడం కొరకు మీడియా సహకారంతో ఇవి ముందుకు జరిపిస్తున్నాడు. అందు గురించి ప్రత్యేకించి రామలన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై గోమాత. టీటీడీ ఎక్స్ బోర్డ్ మురంశెట్టి రాములు గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఈ గోమాత ఆశీర్వాదం నుంచి ఈ గోవులను రక్షించుట, దాని పెండను ఈ వినాయకులు తయారు చేయడము, అన్ని రకరకాల వస్తువులు తయారు చేయడం ఇది అందరికీ శుభసూచకం. దీనితోటి పర్యావేట కూడా మనకు మంచిగా ఉంటుంది. గోలోక రథం తయారు చేసి దీని ద్వారానే రైతులకు అవేర్నెస్ తీసుకొచ్చి 10 రూపాయల కిలో పెండ నేను కొంటాను, కొన్నాడే సక్సెస్ నేను అప్పుడు అను. కాబట్టి ఆ ధ్యేయంగా, ఎందుకంటే ఏది కావాలన్నా ప్రతి ఒక్కరు ఏ పని చేస్తున్నారు, కానీ రైతు పని చేయండి ఎట్లా? ఇప్పుడు 3 నెలలు కష్టపడి చేస్తే కరెక్ట్ వరదేవుడు వస్తాడు. వరదేవుడు వచ్చి అకాల వర్షాలు అతను పట్టించుకునే నాయకుడే లేడు వాళ్ళను. ఎంతసేపు దానాలు ధర్మాలు. ఈ సందర్భం కూడా మా వైశ్య మిత్రులకు చెప్తున్నాం, దయచేసి రైతును కాపాడండి, గోవును కాపాడండి దయచేసి. మనలోని పేద వైశ్య తర్వాత చేసుకుందాం, ఫస్ట్ రైతు భక్తిని అన్నం తింటాం. కాబట్టి రైతును గోవును కాపాడిన తర్వాత మనం పేద వైశ్య రైతును పట్టించుకుందాం. ఈ సందర్భంగా ధనవంతులకు అందరికీ కూడా ఇదే ఒకటే స్లోగన్, రైతును రక్షించండి. మీ రైస్ మిల్లో, ఆయిల్ మిల్లో ప్రతి ఒక్కరు చెప్పచ్చు. మేము కూడా తిరుపతి బోర్డు మెంబర్ ఉన్నప్పుడు గుడికో గోమాత పెట్టాము. ఇప్పుడు బడికో గోమాత అనే స్కీమ్ తీసుకొస్తున్నాను రాబోయే కాలానికి. బడికో గోమాత తర్వాత అపార్ట్మెంట్కో గోమాత, వాడకో గోమాత. అప్పుడు వాడ గోమాత అనుకున్నాం. అప్పుడు వాడలు ఎలా ఉండేయండి, ఇంత పొడుగు వాడలు ఉండే. ఇప్పుడు వాడలు ఇట్లా అయిపోయినాయి. అంటే 40 ఇళ్ళకు ఒక ఆవు సరిపోతుంది. అప్పుడు 40 ఆవులు కావాలి. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్కి ఒక ఆవు ఇచ్చినట్టయితే 30 కుటుంబాలు ఆవును దాస్తాయి. ఆ ధ్యేయంగా పోయి దానికి కూడా ఇబ్బందులు, డబ్బు కుదవలేదు అన్న, అమ్మ గడ్డి వేయడం కష్టం, ఇవన్నీ కొన్ని బాధలు నాకు చెప్పిండు. అంటే ఏం చేసిన బాబు, నేను గడ్డేస్తా, నేనే పెండెత్తుకపోతా అని స్లోగన్ కూడా తీసుకొస్తున్నాను రాబోయే కాలంలో. ఎందుకంటే ఇదివరకు పాయకాలను సాఫ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మన లాట్రిన్ లేనప్పుడు ఆ టైప్లో పెట్టి గడ్డి వేస్తాం, పెండ తీసుకుపోతాం. ఇది ఒక స్కీమ్ పెట్టి ఈ పెండ కూడా ఎరువు చేసేసుకుంటాం. తర్వాత మెయింటెనెన్స్ ఛార్జ్ వాళ్ళు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఉంటుంది కాబట్టి అది కూడా వాచ్మెన్ ప్రతి అపార్ట్మెంట్కో ఆవు, బడికో గోమాత. రాబోయే కాలంలో చాలా ఉన్నాయి, కానీ ఎక్కువ చెప్తే నా 68 సంవత్సరాన్ని బతకని చెప్పి చేసుకుంటూ పోదామనుకున్నా. చెప్పుడు తక్కువ చేయాలి, పని చేసి చూపించే ధ్యేయంగా నేను పోతున్నా. ఇది నేను చేసే ఉద్దేశం. చూడొచ్చు, నిజంగానే ఎస్ఎస్ఆర్ ఫౌండేషన్స్ వారి చైర్మన్ మురిశెట్టి రాములు చెప్పేది నిజంగా గోసంతతి అంతరించిపోతుంది కాబట్టి కాపాడాలనే ఉద్దేశంతో, అదేవిధంగా రైతులు సేంద్రియ ఎరువులు ఎట్లయితే పంట పండించారో గతంలో, ఇప్పుడు కూడా అదే మాదిరిగా పండిస్తే మాత్రం ఈ రాష్ట్రము, ఈ దేశం బాగుంటుందని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, సిద్దిపేట. For more videos like this, subscribe Big TV channel.